హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవితరం. ఈ వీడియో ఏంటి అంటే కార్తీక పౌర్ణమికి సంబంధించిన టోటల్ వీడియో అండి. మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూసేయండి. మా సిస్టర్ది కూడా ఈ ఇయర్ కార్తీక పౌర్ణమి ఫస్ట్ కార్తీక పౌర్ణమి అనమాట అండి. సో దానికి సంబంధించిన ప్రిపరేషన్స్ అవన్నీ ఈ వీడియోలో చూపించబోతున్నాను. మార్నింగే అయితే హెడ్ బాత్ చేసుకుని రెడీ అయిపోయామండి. రెడీ అయిపోయిన తర్వాత ఇలాగ గుమ్మాలకి పసుపు రాసి బొట్లు అవన్నీ పెడుతున్నామండి. పెట్టిన తర్వాత దేవుడికి అయితే దండం పెట్టుకున్నామండి. నెక్స్ట్ ఈ రోజు అయితే ఈవినింగ్ మనకి పౌర్ణమి అనేది ఫాస్ట్గా వెళ్ళిపోతుంది కదండి, 7 o'clock కల్లా వెళ్ళిపోతుంది అని అన్నారు. సో అందుకనే ఫాస్ట్గా ప్రిపరేషన్స్ అన్నీ స్టార్ట్ చేస్తామన్నమాట. అరౌండ్ ఒక 4 o'clock కల్లా మనం టెంపుల్లో ఉంటే ఒక 1 hour పూజకి టైం పట్టినా, దాని తర్వాత దర్శనం చేసుకుని వెళ్ళేటప్పటికి మళ్ళీ తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ పూజ చేసుకోవాలి కదండి, ఇట్లన్నిటికీ టైం సరిపోతుంది అనమాట. అందుకనే ఫాస్ట్గా వెళ్దామని చెప్పి ప్రిపరేషన్స్ అన్నీ ముందే మొదలు పెట్టేశామండి. టెంపుల్కి తీసుకువెళ్ళవలసినవన్నీ ఫస్ట్ ఇలాగ రెడీ చేసుకుని పెట్టుకుంటున్నామండి. దాని తర్వాత ఉపవాసం కాబట్టి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు, నైట్ అయితే మనం ఫుడ్ తినాలి కాబట్టి దానికి సంబంధించిన వెరైటీస్ కూడా ఈరోజు ఉల్లిపాయ వెల్లుల్లి అవన్నీ వేసుకోకుండా కూడా చేసుకుంటారు కదండి. సో అవన్నీ కూడా ముందే ప్రిపేర్ చేసేసుకోవాలి కాబట్టి ఫాస్ట్గా అన్నీ రెడీ చేసుకుంటున్నాం అనమాట. ఇవన్నీ అయితే ఈవినింగ్ మనకి టెంపుల్కి తీసుకువెళ్ళవలసినవి అనమాట అండి. మా చెల్లిది కూడా ఫస్ట్ పౌర్ణమి కాబట్టి కంపల్సరీగా కొన్ని తీసుకువెళ్ళవలసినవి ఉంటాయి కదండి. దాంట్లో ఫస్ట్ ఇవేనండి, ఏంటంటే కంద గొడుగు అండ్ పసుపు గొడుగు అనమాట. ఈ రెండింటికి కూడా పసుపు రాసి బొట్లు అవి పెట్టేసాం. దాని తర్వాత ఇది సూర్య గుమ్మడికాయ అండి. కంపల్సరీగా ఫస్ట్ పౌర్ణమి చేసుకున్న వాళ్ళు సూర్య గుమ్మడికాయ కూడా ఇస్తారు. సో సూర్య గుమ్మడికాయ కూడా ఇలా పసుపు రాసి బొట్లు పెట్టేసాం. ఇవన్నీనేమో ఒక 5 రకాల ఫ్రూట్స్ కూడా తీసుకున్నామండి. అన్నిటికీ కూడా పసుపు రాసి బొట్లు అవన్నీ పెట్టేసి ఇలా రెడీ చేసుకుని ఒక పళ్ళెంలో పెట్టేసుకున్నాం అనమాట. శివుడికి, అమ్మవారికి, అయ్యవారికి మనం బట్టలు పెడతామండి. లాస్ట్ టైం నా మ్యారేజ్ అయినప్పుడు కూడా మా మమ్మీ పౌర్ణమి రోజున అలాగే ఇద్దరికి బట్టలు పెట్టిందనమాట. సో ఇప్పుడు మా సిస్టర్ మ్యారేజ్ అయిన తర్వాత ఫస్ట్ పౌర్ణమి కాబట్టి ఇప్పుడు కూడా ఇలాగే అమ్మవారికి, అయ్యవారికి ఇద్దరికి బట్టలు అనేది పెడుతున్నారనమాట అండి. శివుడికేమో కండువా పంచి, అమ్మవారికి ఏమో చీర అండి. పార్వతీదేవి ఉంటారనమాట. వీళ్ళిద్దరికీ అయితే బట్టలు కూడా రెడీ చేసేసుకుని దానికి కూడా పసుపు రాసి బొట్లు అవన్నీ పెట్టేశారనమాట. దాంట్లో కూడా పసుపు కుంకుమ అవన్నీ యాడ్ చేసేసారు. ఇవన్నీ కూడా ఒక కవర్లో ప్యాక్ చేసేసుకున్నాం. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనం ఈవినింగ్ టెంపుల్కి వెళ్ళిన తర్వాత ఒత్తులు వెలిగించుకుంటాం కదండి. 365 ఒత్తులు కంపల్సరీగా వెలిగించాలి కదా ఈ పౌర్ణమి రోజున. సో దానికి సంబంధించినవన్నీ కూడా ప్రిపేర్ చేసుకుని పెట్టుకున్నామండి. బొడ్డొత్తులు 365 ఒత్తులు ముందే ఆవు నెయ్యిలో నానబెట్టేసి ఉంచేసింది అనమాట మమ్మీ. దాంతోపాటు మనం మెయిన్గా ఈ కార్తీక మాసం మొత్తం దీపాలన్నీ వదిలేయి అరటి డొప్పలోనే వదులుతాం కదండి. అరటి డొప్పలు కూడా రెడీ చేసేసింది అనమాట. దాంతోపాటు తమలపాకులు, తులసాకులు కూడా పెట్టేసి ఒక ప్లేట్లో పెట్టేసుకుని ఉంచుకున్నామండి. ఇవన్నీనేమో కొబ్బరికాయ గేల అనమాట అండి. ఆ కొబ్బరికాయ గేలకు కూడా మొత్తం కొబ్బరికాయలన్నిటికి పసుపు రాసి బొట్లు అవన్నీ పెట్టేసింది అనమాట. కొంతమందికి ఆనమా ప్రకారం 9 తీసుకెళ్లాలని ఉంటుంది, లేదా 10, 11 అలా తీసుకువెళ్ళాలని ఉంటుంది అనమాట అండి. దాని ప్రకారం అయితే కొబ్బరికాయలు అనేవి తీసుకెళ్తారనమాట. కొంతమంది అయితే 1, 2 తీసుకెళ్తారు. వాళ్ళ ఆనమా ప్రకారం అలా తీసుకెళ్తారు. లాస్ట్ టైం నాకు కూడా 9, 11 తీసుకెళ్లారండి. అలాగే ఇప్పుడు మా సిస్టర్కి కూడా సేమ్ అలాగే గెల అనేది తీసుకెళ్తున్నారనమాట. ఫ్రూట్స్, ఒత్తులు, గెల ఇవన్నీ కూడా రెడీ చేసి పెట్టేసుకున్నాము. నెక్స్ట్ వచ్చేటప్పటికి చలివిడి వడపప్పు కూడా రెడీ చేసి పెడుతున్నాం అనమాట అండి. వడపప్పులోనేమో వాటర్ వేసేసి నానబెట్టేశారు. ఇక్కడేమో మా మమ్మీ చలివిడి కూడా ప్రిపేర్ చేసేస్తున్నారనమాట అండి. మామూలుగా బియ్యం నానబెట్టేసుకుని నెక్స్ట్ రోజు మిక్సీ వేసేసుకుని ఆ తడిపిండితోనే మనకి ఇలాగా చలివిడి చేసేస్తున్నారనమాట. బెల్లం కలిపేసి చలివిడి వడపప్పు కూడా రెడీ చేసేసారు. దీంతోపాటు ప్యారలల్గానే కుకింగ్ కూడా స్టార్ట్ చేసేసారండి మమ్మీ. ఎందుకంటే మళ్ళీ టైం సరిపోదు, మళ్ళీ స్నానాలు చేయాలి, స్నానం చేసి రెడీ అయ్యి మళ్ళీ టెంపుల్కి వెళ్ళాలి కాబట్టి. సో దానికి కూడా ప్యారలల్గా కుకింగ్ కూడా చేసేస్తున్నారనమాట. నెక్స్ట్ వచ్చేటప్పటికి దీని పింది పువ్వు అంటామండి. కంపల్సరీగా ఫస్ట్ పౌర్ణమి చేసుకునే వాళ్ళు ఇవి కూడా అమ్మవారికి ఇస్తారనమాట. సో అవి కూడా తీసుకెళ్తున్నాము. గుమ్మడికాయ పింది పువ్వు అనమాట అండి, అది కూడా కంపల్సరీ అనమాట మాకైతేని. ఇలాగా టెంపుల్లో అయితే పూజ అనేది కంప్లీట్ అయిపోయిందండి. యాక్చువల్గా రెడీ అయిపోయి టెంపుల్కి మేము ఫాస్ట్గా 4 o'clock కల్లా వెళ్ళాము. కాకపోతే ఆ టైంలో కొంచెం వర్షం పడింది అనమాట. ఆ వర్షం పడడం వల్ల ఏంటి అంటే కొంచెం డిస్టర్బెన్స్ అయింది. అందుకే టెంపుల్లో 365 ఒత్తులు ఆ పూజకి సంబంధించిన వీడియో అనేది తీయడం కుదరలేదనమాట. జస్ట్ ఫొటోస్ మాత్రమే లాస్ట్లో కొంచెం తెరిపించిందని చెప్పి అప్పుడు కూర్చుని పూజ అవన్నీ చేసాము. అప్పుడే కొంచెం ఫొటోస్ అవి తీసాము, అందుకనే అవి ఇంక్లూడ్ చేశానండి. అక్కడ టెంపుల్లో పూజ మాత్రం మంచిగానే కంప్లీట్ అయింది. కాకపోతే కొంచెం వర్షం పడడం వల్ల ఏంటంటే డిలే అయిందనమాట. తర్వాత దేవుడికి దండం పెట్టుకుని స్వామివారికి, అమ్మవారికి బట్టలు అవన్నీ కూడా ఇచ్చేసామండి. ఇచ్చేసి దర్శనం చేసుకుని అయితే ఇంటికి వచ్చేసామన్నమాట.
ఇప్పుడైతే ఇంట్లో పూజ అనేది చేస్తున్నామండి. మా మమ్మీ అయితే దానికి సంబంధించిన ప్రిపరేషన్స్ అనేవి చేస్తున్నారండి. ఫ్రూట్స్, మనకి పిండి దీపం పెడతాం కదండి ఇంటి దగ్గర, పిండి దీపం, అద్దం పెడతాం కదండి, అద్దంలో చంద్రుని చూసుకొని పూజ చేస్తాం కదా, అది శివుడు పార్వతి ఫోటో. దానికి సంబంధించిన మన కార్తీక పురాణాలకు సంబంధించిన బుక్ ఉందండి మా ఇంటి దగ్గర, దాని మీద శివుడు పార్వతిల ఫోటో కూడా ఉంటుందన్నమాట. సో ఆ బుక్ కూడా పెట్టుకున్నాం మేము. మిర్రరు, ఆ బుక్, ఈ ఫ్రూట్స్ అవన్నీ పెట్టేసి పద్మ ముగ్గేసి దాంట్లో పెట్టామండి. కరెక్ట్గా ఇలాగ చేరేసి పెడితే మాకు చంద్రుడు అనేది అద్దంలో కరెక్ట్గా కనిపిస్తారనమాట. సో అలా అయితే సెట్ చేసేసుకున్నామండి. ఫ్రూట్స్ అవన్నీ కూడా పెట్టాము. మా మమ్మీ శిరాన్నం కూడా చేశారనమాట. శిరాన్నం కూడా ప్రసాదం కింద పెట్టేసాం. ఇప్పుడు కూడా మేము కైవత్తులు అనేవి వెలిగిస్తామన్నమాట అండి. సో ఆ కైవత్తులు కూడా రెడీ చేసేసుకున్నాం. ఆల్రెడీ ఆ కైవత్తుల గురించి అట్ల దద్ది వీడియోలో ఆల్రెడీ చూపించాను కదండి, అవేనమాట, సేమ్ కైవత్తులండి. ఇప్పుడు పూజ అయితే స్టార్ట్ అయిపోయిందనమాట. నువ్వు కొట్టపోయిందా ఎందుకు పెట్టేయం పడుతుంది అది పైన పక్కన పక్కన పెట్టండి. సరిపోతా తీసుకో. ఇక్కడితో ఇంటి దగ్గర పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి. పూజ మాత్రం చాలా బాగా జరిగిందనమాట. చంద్రుడు కూడా ఫాస్ట్గానే వచ్చేసారు. నెక్స్ట్ అయితే ఇంకా భోంచేయడమేనండి. పూజ అవన్నీ కంప్లీట్ అయిపోయినాయి అనమాట. మాకు వెరైటీస్ వచ్చేటప్పటికి కందా బచ్చలి, అత్తేసర అన్నం, దాంట్లోకి నెయ్యి, బెల్లం ముక్క, చిరాన్నం, పచ్చిపులుసు అండి. ఈరోజు మనం కర్రీస్ చేసుకుంటాం కదండి, ఆ కర్రీస్లోకి ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ, నూనె ఈ మూడు లేకుండా చేసుకుంటాం కాబట్టి ఇవన్నమాట అండి ఈరోజు వెరైటీస్. కంపల్సరీ మనం కార్తీక మాసంలో కందా బచ్చలి కంపల్సరీగా తింటాం. సో ఈరోజు కందా బచ్చలి చేసుకున్నాం. దాంతోపాటు పచ్చిపులుసు కూడా అండ్ అత్తేసరి బెల్లం కూడా కంపల్సరీగా ఈరోజు చేసుకుంటామండి మేమైతే. దాంట్లో కొంచెం నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుందన్నమాట టేస్ట్ అనేది. ఇప్పుడైతే ఇంకా మార్నింగ్ నుంచి ఉపవాసం ఉన్నారు కాబట్టి డిన్నర్ అయితే కంప్లీట్ చేసేస్తున్నామండి.
మా డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఈలోపు మా డాడీ వచ్చారనమాట. మా డాడీ ఇందాక పూజ టైంలో ఇంట్లో లేరనమాట, బయటకు వెళ్ళారు. సో 360 దొత్తులు ఈరోజు వెలిగించలేదు కాబట్టి మా డాడీ వచ్చాక 360 దొత్తులు ఇంటి దగ్గరే వెలిగిస్తున్నారనమాట. ఆల్రెడీ ఇందాక పౌర్ణమి పూజ చూసారు కదండి, ఆ పూజ దగ్గరే మా మమ్మీ ఆల్రెడీ మా డాడీ కోసం దీపాలు అవన్నీ పెట్టేసి ఉంచిందనమాట. వచ్చిన తర్వాత వెలిగించుకుని దండం పెట్టుకుంటున్నారు. మా కార్తీక పౌర్ణమి అయితే ఇలా చాలా బాగా కంప్లీట్ అయిందనమాట. నెక్స్ట్ వచ్చేసి మా డాడీ కూడా డిన్నర్ చేసేస్తున్నారండి. నెక్స్ట్ వీడియోలో మేమైతే టెంపుల్లో జలతోరణం వెలిగిస్తారు కదండి, దానికి సంబంధించిన వీడియో కూడా నేను నెక్స్ట్ పెడతాను, కంపల్సరీగా చూసేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.